సరే ఒకసారి పూరి కూడా ఉంటాయి. ఓకే అన్న ఒక్కడికి సార్ ఒకసారి ఇలా సార్ నాకు కొంచెం అన్నా అన్న సార్ పక్క వచ్చి హోటల్ మెలారామ్ మెలారామ్ ఇటు వచ్చా బాబా, ఇటు వచ్చే సైడ్కి వచ్చేసాయి ఏమన్నా మళ్ళీ వెళ్ళదు కానీ స్పీడ్గా రావాలి. ఇటు రా కొంచెం ఈడు కొట్టే ఫోటోగ్రాఫర్ కొంచెం ఏమండి ఇంపార్టెంట్ పట్టుకొని వచ్చేద్దాం.
ఇస్తున్నారు కదండి షూట్ చేస్తున్నారు మీరు. కాకపోతే చిన్న ప్రాబ్లం అయ్యి క్వాంటిటీ తక్కువ తీసుకో తీసుకో వచ్చేలే పక్క వచ్చేది ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఇవాళ గౌతు లచ్చన్న గారికి నివాళులు అర్పిస్తూ ఆయన పేరు మీద మేమే డబ్బులు కట్టి పేదవాళ్ళందరికీ కూడా కడుపు నింపే కార్యక్రమాన్ని, భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ పేదలకు ఒక భద్రత, భరోసా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దొరికింది. 2014-2019 పేద వర్గాల కోసం కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాం. మళ్ళా ఈరోజు 2024లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళకి ఒక ఆసరా, ఒక భరోసా దొరికింది. రోజుకి 5 రూపాయలతో పొద్దుగానే టిఫిను, రోజుకి 5 రూపాయలతో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంటే 15 రూపాయలు ఖర్చు, నెలకి 450 రూపాయల ఖర్చుతో ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని కొనసాగిస్తాం. ఇవాళకి 100 క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, ప్రతి డివిజన్కి కూడా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా కార్యక్రమం చేపట్టింది. మాకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం పేదల కడుపు నింపే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కాదు. ఎందుకంటే ఆకలిని మించి ఇంకో సంక్షేమం లేదు. ఆకలి తీర్చడం అనేది ప్రధానంగా మేము ముందు పెట్టుకున్నాం, ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఓపెన్ అయినాయి. ప్రజలు చాలా సంతృప్తితో ఆకలి తీర్చుకుంటా ఉన్నారు. సంతోషం. దీన్ని మరింత క్వాలిటీతో ముందుకు సాగిస్తామని తెలియజేస్తాం. ఇవాళ విజయవాడ నగరంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 60 రోజుల్లోపే పేదవాడికి పచ్చడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇవాళ 11 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలోనే 4 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే బోండమ్మ గారి ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పిన విధంగా అన్ని అమల్లో తీసుకొచ్చే విధంగా భాగంగా ఈ అన్నా క్యాంటీన్లు 2014 నుంచి 19 వరకు అయితే ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించామో దానికి రెట్టింపు అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలో